శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9206533533. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ ఉగాది తర్వాత సింహరాశి వారి జీవితంలో అద్భుతమైన పెనుమార్పులు జరగబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్కతోక తొక్కినట్లే వీరి అదృష్టం వరించబోతోంది. ఈ నూతన సంవత్సరం వీరి జీవితంలో ఎన్నో నూతన సంతోషాలను తీసుకురాబోతోంది. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈ నూతన సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపార పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. సంవత్సర ప్రథమార్థంలో మీ వ్యాపారం కాస్త మందకోడిగా సాగుతుంది. అయితే ఏప్రిల్ తరువాత నుండి వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండడం వల్ల పెద్దగా ఇబ్బంది పడే అవసరం ఉండదు. కొన్ని సందర్భాల్లో వ్యాపార భాగస్వాములతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటం మరియు మాట పట్టింపులు ఎక్కువ అవ్వటం వల్ల వ్యాపారం పైన అభివృద్ధి, ముఖ్యంగా వ్యాపారం పైన దృష్టి అనేది తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి చర్యల కారణంగా వారి సహకారం సరిగ్గా లేనందున ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు కూడా పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి వారు సరైన సహకారం అందించక తప్పించుకొని తిరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గొడవలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. జూన్ మాసం వచ్చేసరికి వినియోగదారులతో తరచుగా సమస్యలు రావడం కానీ లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవడం కానీ జరగవచ్చు. అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ నిబంధనలు, అలాగే వాటికి సంబంధించిన విషయాల్లో నిజాయితీగా ఉండడం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా వ్యాపారం చేసుకోగలుగుతారు. ఆగస్టు చివరి వారం వచ్చేసరికి వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఈ సమయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలను ఇవ్వడంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం. ఉద్యోగుల సహకారం సరిగ్గా అందకపోవడం లేదా వారు సమయానికి పని మానేయడం వల్ల కూడా మీరు ఇబ్బందులను ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడం వల్ల చాలా వరకు వ్యాపారపరంగా ఉండే సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. మే 1 వరకు గురు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా చేసే పనులలో అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు. మీ పై అధికారుల మెప్పుని పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశీ యానం చేయడం కానీ చేస్తారు. మీ ఆలోచనలు, మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభను సమాజానికి చూపిస్తుంది. మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకొని ఉల్లాసంగా పని చేయగలుగుతారు. కొత్తగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కోరుకున్న పదోన్నతిని కూడా ఈ సమయంలో సాధ్యమవుతుంది. మే నుండి ఈ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అంగీకారం ఉంటుంది. ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు ఈ క్షణంలో అంటే క్షణం తీరిక లేకుండా పని చేయాల్సి రావడం, అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం సరిగ్గా అందకపోవడం వల్ల మీరు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గొప్పలకు పోయి మీకు సాధ్యం కాని పనులు చేయడానికి ప్రయత్నించకండి. సెప్టెంబర్ మొత్తం వచ్చేసరికి ప్రస్తుతం అనుకూలంగా లేని కారణంగా కొన్నిసార్లు మీరు చేయని తప్పులకు కూడా మీరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు.
అంతేకాకుండా వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మీ ఉద్యోగ విషయంలో ఎక్కువ సమస్యలు లేకుండా గడిచిపోతాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం పెరగడం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వచ్చి ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితి మే 1 వరకే ఉంటుంది. కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడడం మంచిది. మీ పెట్టుబడులు సరైన మార్గంలో వెళ్లడం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తులు వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన ఆస్తులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో ఇచ్చి ఎంత కాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే జూన్ మాసం వచ్చేసరికి గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగే ఎక్కువ పొదుపు చేయలేరు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలను ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా వస్తుందన్న ఉద్దేశంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు పనికిరాదు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. ఉగాది తర్వాత నుండి ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులను చేసుకోగలుగుతారు. అయితే జూన్ మాసం వచ్చేసరికి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మే వరకు ఆరోగ్యం బాగున్నప్పటికీ జూన్ నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎముకలు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్యం ఈ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ సమయంలో బద్ధకానికి తావివ్వకుండా మీరు వ్యాయామము, నడక లాంటి అలవాట్లను అలవర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి యోగా, ధ్యానం లాంటివి అలవాటు చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా మీరు మీ భోజనం విషయంలో మరియు విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ పెట్టుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉండదు. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడం మరియు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలా చూసుకోవడం వల్ల ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. విద్యాపరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణతలు అవుతారు. ఈ సమయంలో చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలను నేర్చుకోవాలని, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని తపన ఎక్కువ అవుతుంది. కానీ అది సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు కూడా. గురువులు మరియు నిపుణుల సలహాలు అలాగే సహాయ సహకారాలు వీరికి అందడం వల్ల విద్యలో మరింతగా రాణిస్తారు. ఆగస్టు నెల వచ్చేసరికి చదువుపై ఆసక్తి తగ్గడం లేదా బద్ధకం పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా పరీక్షల్లో ఆగస్టు నెల వచ్చేసరికి చదువుపై ఆసక్తి తగ్గడం కానీ అనుకున్న మార్కులు సాధించడానికి కానీ వారు సులువైన మార్గాలను వెతికే అవకాశం ఉంటుంది. కానీ దాని కారణంగా మాత్రం సమయాన్ని వ్యర్థం చేస్తారు. సులువైన మార్గాన్ని వెతకాలి అనే పనిలో పడి. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆటంకాలకు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేసినట్లయితే వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో చదువు విషయంలో వీలైనంత వరకు నిజాయితీగా ఉండడం మరియు ఫలితం ఆశించకుండా చదవడం వల్ల విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం మే వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో రాసే పరీక్షలు వారు విజయం సాధించడమే కాకుండా వారి లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం మేలు చేస్తుంది. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శని పూజ చేయడం, శని స్తోత్ర పారాయణం చేయడం లేదా శని మంత్ర జపం చేయడం మంచిది. వాటితో పాటు హనుమాన్ చాలీసా కానీ ఏదైనా హనుమాన్ స్తోత్రం పారాయణం చేయడం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే శారీరక లోపాలున్న వారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో సేవ చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. గోమాతకు గోధుమ పిండి బెల్లంతో కలిపి రొట్టెలు తినిపించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. చూశారు కదండి, శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య రంగాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.
అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది.